కొన్ని సార్లు దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటాం. ఎందుకు మంచోళ్ళని శోధిస్తూ ఉంటావనేసి. కానీ అది నిజమే రబ్బా. అది దేవుడు తప్ప లేకపోతే మన తప్ప తెలీదు కానీ మంచోళ్ళని ఎక్కువ కష్టపెడుతూ ఉంటాడు. ఎక్కువ శోధిస్తూ ఉంటాడు. ఎవరి మనసుకి కష్టం తగలకూడదని ఒక మాట అంటే ఒకటికి 100 సార్లు ఆలోచించి అనే వాళ్ళకే ఎక్కువ కష్టాలు పెడుతూ ఉంటారు. అదే ఇంకొంతమంది అయితే నోటికి అద్దు అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు నాశనం అయిపోతే నాకేంటి అనే లెక్కలో బతికేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కష్టం అనేది లేకుండా సుఖాలే చూపిస్తూ కూడా ఉంటాడు. అలాంటప్పుడే దేవుణ్ణి కూడా తిట్టాలనిపిస్తుంది. మంచోళ్ళకి మంచి బతుకు ఇవ్వచ్చు కదా, ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన బతుకు వాళ్ళకి ఇవ్వలేకపోయావే అనేసి తిట్టుకుంటూ ఉంటాం. ప్రత్యేకంగా దేవుణ్ణి మాత్రమే అందరూ ఎందుకు తిట్టుకుంటారంటే దేవుణ్ణి ఎంత తిట్టుకున్నా ఏమన్నా తిరిగి రిప్లై ఇవ్వడు. అలాగనేసి మనం తిట్టామనేసి అతను తిరిగి తిట్టడు కదా. అదే మాటని అవతల వాళ్ళ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కానీ అనేసామనుకో ఇక బతకగలుగుతామా? అందుకనేసి దేవుడు సాకు పెట్టుకుని తిట్టుకుంటూ ఉంటాం అంతే.